అనుభవిస్తానికి లేదు. ఎంత సాధించినా కూడా అనుభవిస్తానికి లేకపోతే సాధించింది ఎవరి కోసం? దేవుడు వాటిలో చూసినప్పుడు అంటే దేవుడు మనము ఒత్తిడిలో బ్రతకాలని ఇష్టపడతలేదు. దేవుడు మన ఒత్తిడిలో జీవించాలని ఆశపడతలేదు. ఏంటి దేవుని వాక్యం తగినట్టుగా ఒత్తిడి అంటే ఏంటి అని చూసినప్పుడు స్ట్రెస్ అన్న మాట చూస్తే హీబ్రూలో ఈ మాట చూసినప్పుడు సారా అన్న మాట చూస్తాం. రోజు అంతమయ్యేటప్పటికి ఎలా ఉన్నారు, రోజు చివరికి ఎట్లా ఉంది మీకు? ఏంద్రా ఈ ఒత్తిడి, ఏంటి ఈ పని, ఏంటి ఈ భారం, ఏంటి ఈ జీవితం, ఇంకెంత కాలం ఇది, ఇంకెంత చేయాలి ఇది అని విసిగిపోతున్నారా? ఈరోజు చాలామంది అంతే. మనలో కూడా ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఒకవైపేమో దేవుడు, ఒకవైపేమో అయ్యో ఏమైపోతుంది బయట, ఒకవైపేమో దేవుడిని నమ్ముతున్నాను అంటాం, ఇంకోవైపు ఏమో అయ్యి బాబోయ్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది అవ్వకపోతే నా పని ఏంటి, ఇది చేయకపోతే నాకు ఎట్లా? మన సొంత బలం మీద ఆధారపడతాం, లేకపోతే లోకం మీద ఆధారపడతాం. చూసి ఆ మాటకి విసే ద ఇన్నర్ టెన్షన్, లోనున్న ఒత్తిడి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు, వాట్ ఈస్ ద ప్రెషర్ దట్ యూర్ ఫీలింగ్ ఇన్సైడ్? మేబీ అవుట్ సైడ్ ఇట్స్ ఆల్ గుడ్. బయట సొసైటీలో చూస్తానికి వండర్ఫుల్ ఫ్యామిలీ, పర్ఫెక్ట్ లైఫ్, వండర్ఫుల్ జాబ్. ఆయన చేస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడి ఉండు. నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన నీ కొరకు కార్యం జరిగిస్తూనే ఉన్నాడు. ఈవెన్ దో యూ డోంట్ సీ, హీ ఈస్ స్టిల్ డూయింగ్ ఇట్ ఫర్ యూ, వర్కింగ్ ఇట్ ఫర్ యూ.